లూకాసు వార్త 18:9-14 వరకు. వీళ్ళిద్దరూ ప్రార్థన ఎలా చేస్తున్నారన్న విషయాన్ని లేఖన భాగంలో మనం చూసి, దేవుడు ఎలాంటి ప్రార్థన ఆలకిస్తాడు, ఎలాగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిని దేవుడు లక్ష్య పెడతాడన్న విషయాన్ని లేఖనంలో మనము ధ్యానం చేద్దాం. ఒక పరిసయ్యుడు వచ్చి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇతను అంటున్నాడు, దేవుడి దగ్గరికి వచ్చి, అంటే చర్చికి వచ్చి ఆయన ప్రార్థన ఇలా చేస్తున్నాడు, దేవుడితో ఇలా మాట్లాడుతున్నాడు. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడటం, దేవుడికి మన అవసరత చెప్పుకోవటం, మన పరిస్థితి చెప్పుకోవటం. దేవా, నేను దొంగని కాదు, నేను దొంగలాగా లేను, నేను దొంగని కాదు, నేను అన్యాయం చేయలేదు, అన్యాయస్తుని కాదు, ఎవరికి నేను అన్యాయం చేయలేదు, ఎవరి దగ్గర నేను దొంగతనం చేయలేదు, నేను వ్యభిచారిని కాదు, వ్యభిచారం నేను చేయలేదు, అసలు ఇతర మనుషుల్లాగా నేను లేను, నేను ప్రత్యేకమైన వాడిని, నేను ఒక దేవదూతలాగా ఉన్నా, ఒక పరిశుద్ధులాగా ఉన్నా. నాకు ఎంత పరిశుద్ధత అంటే నాకెవ్వరూ ఏమీ ఆ పరిశుద్ధతను ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ అవసరం నాకు లేదు ప్రభువా అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇతను తనకు తానే నీతిమంతుడిగా అనుకుంటున్నాడు, ఇతరులను తృణీకరిస్తున్నాడు. వీళ్ళలాగా నేను లేను, వీళ్ళకంటే నేను ప్రత్యేకమైన వాడిని, వీళ్ళకిలాగా నేను లేను అని చెప్పి తను తాను గొప్పగా ఊహించుకుంటూ తను తాను హెచ్చించుకుంటున్నాడు ప్రార్థనలో. దేవుడికి నేను ఎంత గొప్పనో తెలుసా, ఆ దొంగలాగా లేను, ఆ వ్యభిచారిలాగా లేను, నేను వాళ్ళకిలాగా అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు అని చెప్పి దేవుడికి వీడిలో ఉన్న గర్వాన్నంతా గొప్పతనంగా చెప్పుకుంటున్నాడు. అయితే ఇంకొక మాట అంటున్నాడు, పైపెచ్చు వెనకమాల ఒక సుంకరి కూర్చున్నాడు, ఆ సుంకరి వైపు చూపించి, ఇదిగో ఈ సుంకరిలాగా కూడా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ సుంకరిని పోల్చుకుంటున్నాడు, వీడు మరీ అన్యాయస్తుడు, వీటిలాగా నేను అస్సలు లేను, దొంగలాగా లేను, వ్యభిచారం లేదు, ఈ సుంకరిలాగా అస్సలు లేను, ఇలాగ లేనందుకు నీకు వందనాలు అని అన్నాడు. చూడండి, తను తాను ఎంతగా గొప్పగా చెప్పుకుంటున్నాడు. అయితే దేవుడు అతని ప్రార్థన మీద లక్ష్యం పెట్టలేదు. తన గొప్పంతా చెప్పుకుంటున్నాడు, ఏం అన్యాయస్తుడు కాదు, నాలో పాపమే లేదు, ఇంకా రక్షణ ఎందుకు, ఇంకా దేవుడు అవసరం ఏముంది, ఏ పాపము లేనివాడు ఇక దేవుడితో అవసరం ఏముంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ సుంకర్లాగా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా నేనేం చేస్తున్నానో తెలుసా, ఎంత మంచి పనులు చేస్తున్నానో తెలుసా, చెడిపోయిన బుద్ధులు నా దగ్గర లేవు, చెడిపోయిన వాళ్ళలాగా నేను లేను. పైపెచ్చు నేను ఎలా ఉంటానంటే, ఇదిగో చూడండి, వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, వారానికి 2 రోజులు ఉపవాసం అంటున్నాడంట. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నా అని తనలో తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నా, నేనే నిన్ను పోషిస్తున్నా, నేను అన్ని నీ దగ్గరికి తీసుకొస్తున్నా, నేను ఎంత మంచివాడినో కదా అన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. అయితే దేవుడు అతని ప్రార్థనను ఆలకించట్లే, అతను పక్కన పెట్టాడు. అతని ప్రార్థనకి జవాబు లేదు, అతని గురించి దేవుడు ఏమి యోచించట్లేదు. ఎందుకని, తన గురించి తాను చెప్పుకుంటూ దేవునికి ఏ విషయంలోనూ లోబడే విధంగా లేడు. తను తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఇంకా అవసరం ఏమన్నా ఉంటే దేవుడికే ఈయన అవసరం ఉందని చెప్తున్నాడు, నేనే నీకు 10వ వంతు ఇస్తున్నాను అట్లా చెబుతున్నాడు. అయితే ఇంకొక సుంకరి అనేవాడు ఉన్నాడు. సుంకరి
అయితే 13వ వచనం చూడండి. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఇతను చేసింది ఏం లేదు. ఈయన పదోవంత ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, కానుకలు ఇవ్వలేదు, మంచి పనులు చేయలేదు, ఆయనకి లాగా దొంగతనాలు చేయలేదు, ఆయనకి లాగా నేను దొంగతనాలు చేయలేదని ఏం చెప్పుకోలే. ఈయన డైరెక్ట్గా వెళ్ళిపోయి దేవుడు వెనకమాల కూర్చున్నాడు. దేవుడి సన్నిధిలో బాగా వెనకమాల కూర్చుని దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు. చూడండి, దూరంగా నిలబడి నేను దేవుడి దగ్గరికి రావడానికి నాకు అర్హత లేదు, ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నాకు యోగ్యత లేదు. ఎందుకంటే తను తాను ఏ స్థితిలో ఉన్నాడో గుర్తించుకోగలుగుతున్నాడు, గ్రహించుకోగలుగుతున్నాడు. మనం కూడా దేవుని వైపు చూడటానికి, దేవుని సన్నిధికి రావటానికి ఏమాత్రమన్నా అర్హత ఉందా? లేదా నేను కానుకలు ఇస్తాను, లేదా చర్చి కట్టడానికి నేను ఇంత డబ్బులు ఇచ్చాను, స్థలం కొనడానికి ఇంత డబ్బులు ఇచ్చాను, లేకపోతే వాళ్ళకంత చేశాను ఇంత చేశాను అని చెప్పి చర్చిలో గర్వంగా కూర్చోవలసిన అవసరం ఉందా? వాటిని బట్టి దేవుని సన్నిధిలో గర్వించాల్సిన పని ఏమైనా ఉందా? ఎక్కడైనా వాటిని బట్టి, మంచి పనులను బట్టి ఎక్కడైనా గర్వం వస్తే లేదా అతిశయంతో ఉంటే దేవుడు దాన్ని పట్టుకుంటాడు, అది విడిచిపెట్టాలి. దేవుడు ఎవరిని చూస్తాడని అంటే, నువ్వు కానుకలు ఇవ్వకపోయినా పర్వాలా, నీ హృదయంలో ఉన్నది ఉన్నట్టుగా దేవుడికి చెప్పుకో, నీ పరిస్థితి ఉన్నది ఉన్నట్టుగా దేవుడితో మాట్లాడుకో. ప్రార్థనకు వచ్చి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి, దేవుడి సన్నిధికి వచ్చి చెప్పవలసింది ఏంటంటే, ప్రభువా నేను పాపిని, నేను నీ సన్నిధికి రావడానికి కూడా నాకు అర్హత లేదు, నన్ను కనికరించవా, కరుణించవా అని తను తాను పరీక్షించుకుంటూ, రొమ్ము బాదుకుంటూ, ఎంత దుర్మార్గుని, ఎంత పాపినైనా నన్ను నీవు ఇంకా బ్రతికించి ఉంచావు ప్రభా అని చెప్పి ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా తనకు అర్హత లేదని తను భావిస్తున్నాడు. అంటే ఆకాశం ఆయన సింహాసనం, ఆయన సింహాసనం వైపు, ఆయన వైపు చూడటానికి నాకు అర్హత లేదయ్యా అని పలుకుతున్నాడు. అతని ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఎవరి ప్రార్థన వింటాడు? ఎవరి గురించి దేవుడు యోచన చేస్తున్నాడు? తమ పరిస్థితిని ఒప్పుకుని దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారి వైపు దేవుని కనులున్నాయి. నీ కానుకల వైపు కాదు, నీ ధనం వైపు కాదు, నీ పదవి వైపు కాదు, నీ ఆస్తుల వైపు కాదు, దేని వైపు కాదు. దేవుడు నీ యథార్థంగా నీవు పలికే మాటల వైపు దేవుడు చెవులు, దేవుని యొక్క చూపు ఉంది. ఆయన తన ప్రజలను ఎంత గొప్పగా దర్శిస్తాడు. దేవా పాపినైన నన్ను కరుణించు, కనికరించు అని ప్రార్థన చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు, వారికి సమాధానం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు, ఇద్దరు దేవుడి సన్నిధికి వచ్చారు, కానీ దేవుడు మాత్రం ఒక్కరినే దర్శించాడు. ఎందుకని ఒక్కరినే దర్శించాడంటే, ఎందుకు దేవుడు ఒక్కరినే ఎంచుకున్నాడంటే, అతను చెప్పిన మాటలు తన మనసంతటితో యథార్థంగా, ప్రభువా నేను పాపినని తన కన్నీళ్లతో తన యొక్క హృదయాన్ని చెప్పుకున్నాడు, తన బాధను చెప్పుకున్నాడు, తన లోపాన్ని దేవుడి ఎదుట ఒప్పుకున్నాడు, తన యొక్క పాపపు జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టేశాడు. నాకు అర్హత లేదయ్యా అని యథార్థంగా ఒప్పుకున్నాడు. అతనేమో
నేను చర్చికి రావడానికి నాకు అర్హత ఉంది అన్నట్టుగా చెప్పుకున్నాడు. ఈయనేమో నాకు ఏ అర్హత లేదు, నువ్వు అవకాశం ఇచ్చావు ప్రభా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని ప్రభు పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి మనం చేయాల్సింది ఏంటంటే, ఇదిగో నేను అది ఇచ్చాను, ఇది ఇచ్చాను, అలా చేశాను, ఇలా చేశానని చెప్పడం కాదు. నేను ఉపవాసం ఉంటున్నాను, లేకపోతే ఇంకొకటి చేస్తున్నానని చెప్పడం కాదు. పాపినైనా నన్ను కరుణించవా, నాకు శుద్ధ హృదయాన్ని ఇవ్వవా, నీకు ఇష్టమైన వాడిగా నన్ను మార్చవా, నిన్ను సంతోషపెట్టే ఆ జీవితాన్ని ఈ లోకంలో నేను కలిగి ఉండటానికి సహాయం చేయవా అని ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేయాల్సి ఉంది. కాబట్టి అలాంటి ప్రార్థనకు దేవుడు చెవియొక్కుతాడు. అలాంటి ప్రార్థనల మీద దేవుడు తన మనస్సు పెడుతున్నాడు. అలాంటి ప్రార్థన చేసిన వారిని దేవుడు దర్శిస్తున్నాడు. కాబట్టి వారికి ఇచ్చే కాపుదలు కూడా అలాగా ప్రార్థన చేసి, దేవా పాపిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ చిత్తం చేయడానికి మాకు మీ కృప కావాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసిన వారికి దేవుడు ప్రత్యేకమైన కాపుదలు ఇస్తాడు. చూడండి, మోషేకి దేవుడు ఇచ్చిన కాపుదల. మోషే ఇశ్రాయేలీయులందరినీ తీసుకుని వెళ్తున్నప్పుడు శత్రు సమూహముల నుంచి విడిపించి, శత్రువుల నుంచి కాపాడుతూ, పగలేమో మేఘస్తంభాన్ని, రాత్రేమో అగ్నిస్తంభాన్ని ఇస్తూ వారిని ఎర్ర సముద్రంలో రోడ్లేసి నడిపించాడు. ఆయన బిడ్డలకి ఆయన ఇచ్చే కాపుదల అంత ప్రొటెక్షన్ చాలా బలిష్టంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. దేవుడు తన ప్రజలు అంత ప్రత్యేకంగా కాపాడుతాడు. ఎందుకని? ప్రభువా, మేము పాపిని, నన్ను క్షమించు, నా జీవితాన్ని నీకు ఇస్తున్నా, నన్ను నీకు ఇష్టమైన వాడిగా నన్ను నడిపించవా అని ప్రభువుని వేడుకుని చేసిన ఆ ప్రయాణంలో, వారి భక్తి జీవితంలో, వారి యొక్క జీవన విధానంలో దేవుడిచ్చే కాపుదల. శత్రు సమూహాలు చుట్టుముట్టి ఉన్నప్పటికీ దేవుడు తన బిడ్డలకి ఒక ప్రత్యేకమైన కాపుదల ఇచ్చి నడిపిస్తాడు. అదేవిధంగా దానియేలును చూస్తే, దానియేలును కూడా ఇదిగో సింహాల బోనులో వేసేసి అయిపోయాడురా, పని అయిపోయింది అని చెప్పని అనుకుంటే దేవుడు సింహాల బోనులో హాయిగా ఉండేటట్లుగా చేశాడు. అందుకని దేవుడు తన బిడ్డలకి ఎంత గొప్ప కాపుదల ఇస్తాడు. ఆయన చేసిందేంటి? దేవుని కొరకు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ప్రభువా, మేము నీ పేరెత్తడానికి మాకు అర్హత లేదు, మమ్మల్ని క్షమించయ్యా, మా తప్పిదములను క్షమించయ్యా, మా పితరుల పాపాన్ని కూడా క్షమించయ్యా అని చెప్పి ప్రార్థన చేసిన వాడు దానియేలు. ఈయన ప్రార్థన దేవుడు విని ఆ సింహాల బోనులో కూడా మంచిగా దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఇంకా నిజంగా చెప్పాలంటే మనుషుల మధ్యలో కంటే సింహాల మధ్యలోనే క్షేమంగా ఉన్నాడు, మృగాల మధ్యలోనే హాయిగా ఉన్నాడు. మనుషులు ఎప్పటికప్పుడే వచ్చి కుళ్ళు కుతంత్రాలతో ఆయన ఎప్పుడు బాధ పెడదామా అని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు సింహాల గుహలో వేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. సింహాల బోన్లో క్షేమంగా ఉన్నాడు. మనుషులేమో వాళ్ళ అసూయపు కోపాలు, ద్వేషాలు, పగలో కార్పణ్యాలు, రకరకాల చూపులతో, స్వభావాలతో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మనుషుల మధ్యలో చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ క్రూర మృగాల జంతువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆయన హాయిగా ఉన్నాడు. దేవుని బిడ్డలు ఎక్కడ క్షేమంగా ఉంటారు? మనుషుల మధ్యలో కంటే క్రూర మృగాల జంతువుల మధ్యలోనే హాయిగా ఉన్నాడు. అంటే దేవుడు, నేను అనుకుంటాను, రే మీ దగ్గర కంటే నా పిల్లలు ఒక పశువుల మధ్యలో, జంతువుల మధ్యలో హాయిగా ఉంటారు. మనం పరలోకంలో అలా ఉండబోతాం. పరలోకంలో దేవుడు పశువుల మధ్యలో ఎంత హాయిగా, ఎంత హ్యాపీగా దేవుడు మనం ఉంచుతాడో దానంతటిని లేఖనాల్లో మనము చూస్తాం. కాబట్టి అంత పరిశుద్ధంగా నిలబడిన వారిని దేవుడిచ్చే ప్రొటెక్షన్ ఇదిగో జంతువుల మధ్యలో హాయిగా ఉంచుతాడు.
సముద్రాల్లో హాయిగా నడిపిస్తాడు, అగ్నిగుండాల్లో హాయిగా నడిపిస్తాడు. మనుషుల మధ్యలో కంటే అగ్నిగుండాల్లోనే హ్యాపీగా ఉంటారు. ఎందుకని దేవుడే స్వయంగా ఆ శ్రమలో దేవుడు మనతో వచ్చేస్తాడు. కాబట్టి ఈ శ్రమల్లో కానీ లేకపోతే ఇబ్బందుల్లో కానీ దేవుడు మనతో రావడానికి మొదటిగా చేయవలసింది ఏంటంటే, ప్రభువా పాపినైన నన్ను కనికరించు, కరుణించు, నీ సన్నిధిలో నన్ను ఉండనివ్వవా. ఒక తత్వైన కుమారుడు అంటాడు కదా, నీ దాసులలో ఒకడిగా నన్ను చేసుకయ్యా, కుమారుడిగా నాకు అర్హత లేదు. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. ఈ ప్రార్థన గనక చేయలేకపోతే వాళ్ళు రక్షించబడలేరు. నేను పాపిని, నన్ను క్షమించమని చెప్పకపోతే, దినదినము మనం అటువంటి ప్రార్థన మనం చేయలేకపోతే, మన లోపాన్ని, పాపము, తప్పిదాన్ని ఒప్పుకోలేకపోతే వారిలో యథార్థత లేదు. అందుకని ఒక భక్తుడు రాస్తాడు, దినదినము చనిపోవచ్చున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవాలి, దినదినము పాపం విషయంలో చనిపోవాలి, దినదినము మనం పరీక్షించబడాలి, దినదినము దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు నూతనంగా మరలా ప్రభువులో ఉదయించబడతాం. అందుకనే దేవుడిలో గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం, గొప్ప శాంతిని మనము అనుభవించగలము. ఎప్పుడు దినదినము మన పాపను ఒప్పుకున్నట్టు ద్వారా, నాకేం లేదు, నేను ఎప్పుడో బాప్తిసం తీసుకున్నాను, ఎప్పుడో రక్షణ పొందాను, నేను చాలా గొప్ప కార్యాలు చేశాను, చాలా సేవ చేశాను అని అనుకుంటే, అదంతా తీసి పక్కన పెడతాడు. ఈరోజు పరిస్థితి ఏంటి? నువ్వు చాలా చేసావు, మంచిదే, కానీ ఈరోజు నీ హృదయ స్థితి, ఆలోచనల్లో, క్రియల్లో, చూపుల్లో నువ్వు ఎలా ఉన్నావు అని దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షించిన విధానంలో ప్రభు పాదాల దగ్గర, ప్రభువా నేను నీకే విధంగా నేను దూరం అయిపోయాను, అది ఆ పరిస్థితిని బట్టి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నన్ను నువ్వు తోసేయదు ప్రభువా, నన్ను కనికరించి ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు దేవుడు నమ్మదగినడు, నీతిమంతుడు, గబుక్కను కౌగిలించుకుంటాడు. బిడ్డ, నో ప్రాబ్లం, నేను ఉన్నాగా, నీ పాపమంతా కడిగి నేను శుద్ధి చేస్తాను. దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు, తన బిడ్డలకి గొప్ప ప్రొటెక్షన్ ఇస్తాడు. పాపం ఒప్పుకున్నట ద్వారా, దేవా నన్ను పాపిని ఒక్కసారి క్షమించవా. దేవుడు తన బిడ్డల మొరను ఆలకించేవాడు. దేవా నేను పాపినంటే కరిగిపోతాడండి, నేను అది చేశాను ఇది చేశానంటే పక్కన పెడతాడు, ముందు ఫైల్ పక్కన పెట్టి, ప్రభువా నేను పాపిని అన్నవాడు ఫైల్ తీసుకుంటాడు. పర్మిషన్ గ్రాంటెడ్, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవే అంటాడు.